అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరూ బాగుండాలి. ఓకే. ఈరోజు మన టాపిక్ ఏమంటే లివర్‌కి మాటలు వస్తే, మన లివర్‌కి జస్ట్ ఫర్ జోక్ లాగా మాటలు గనక వస్తే లివరు మనతో ఎలా ఉంటుందో అనేది మీకు నేను టెక్నికల్‌గా కొంచెం నవ్వు వచ్చేటట్టుగా చెప్తాను. ఓకే. సరే. మామూలుగా రజోగుణం, తమోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం అని 4 కేటగిరీలుగా మన యొక్క భోజనాన్ని వర్గీకరించారు. రజోగుణం, తమోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం. ఈ 4 కేటగిరీస్‌లో మన యొక్క భోజనం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి, తెలియని వాళ్ళు చూడండి. సరే. అయితే లివర్ అనేది సూర్యుడులాగా మన శరీరంలో లివరు ద మెయిన్ హీరో పాత్ర పోషిస్తుంది అనమాట. లివర్ బాగుంటే మన కళ్ళు చూపు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, అన్ని ఆర్గాన్స్ కూడా. కారు కనుక ఇంజన్ బాగుంటే చక్రాలు వచ్చేసినట్టుగా ఈజీగా హ్యాపీగా సర్వైవ్ అవుతాం. ఆ లివర్ కనుక మొండికేసింది అనుకోండి, ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకని ఈ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా మనము కొంచెం అవేర్నెస్ ఖచ్చితంగా తెలియాలి. ఏం తింటే ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి. అయితే ఈ రజోగుణం, తమోగుణంలో ఉన్నటువంటి ఫుడ్ తిన్నప్పుడు ఆల్ఫోజాల్ లాగా నిద్ర వస్తుంది అనమాట. ఆల్ఫోజాల్ అంటే అదొక స్లీపింగ్ ట్యాబ్లెట్ అనమాట. ఆ ట్యాబ్లెట్స్ ఇప్పుడు కుంభకర్ణుడు అందరికీ తెలుసు కదా, మంచి ఫుడ్డీస్ అనమాట. అయితే పాపం కుంభకర్ణుడు ఒక రకంగా 6 మంత్స్కి ఒక్కసారి తిని 6 నెలల పాటు తను హ్యాపీగా, ఇంకా నో బోనం, నో వాయ, మళ్ళీ ఫుడ్ వేయడు ఆయన. 6 నెలల దాకా అది అరిగిన దాకా ఉండి ఫుల్ రీఛార్జ్ అయిన తర్వాత అప్పుడు ఆయన కనుక లెగిస్తే ఇంకా బ్యాటిల్ బీభత్సంగా ఉంటుందంట అని మా నాన్నగారు 18 పర్వాల రామాయణ మహాభారతాలు, మా ఫాదర్ హరిదాసు గడ్డం కోటయ్య గారు, ఆయన గురించి కూడా తర్వాత చెప్తాను, ఆయన చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏంటి, కుంభకర్ణుడు కూడా 6 నెలలు తిని తన శరీరాన్ని కాస్త అట్లాగా ఆపాడనమాట. మళ్ళీ ఎన్నో కొత్త బాండ్. సపోజ్ ఇప్పుడు కనుక లివర్ మాటలు కనుక వస్తే, ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళు ఏదో మండి అని వెళ్ళారంట. మండి అదేంటో మండి ఫుడ్ జైల్ అంబియన్స్ లాగా ఉంటుందంట. ఇంత పెద్ద ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ నిండా ఫుడ్ పెట్టి దాన్ని నాకు పిక్ పెడితే, అమ్మో బాబోయ్, అది ప్లేట్ తీసుకొని ఇలా వస్తుంటే నిజంగా లివర్ కనుక మాటలు వస్తే వామ్మో చచ్చిందిరా గొర్రె అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. బుద్ధుందా, అంత అన్నం వేస్తే నేను ఎక్కడ అరగను అని చెప్పి బూతులు కూడా తిడుతుంది. కొంతమంది ఈ ఎగిరేయి, పాకేయి, దూకేయి డిస్కవరీ ఛానల్లో లేని కూడా తింటూ ఉంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మధ్య ఇది బకెట్ ఏదో అంటారు కదా, కేఎఫ్సి ఫుడ్ అవన్నీ నైటు పిల్లలకి పెడుతున్నారు. మళ్ళీ తెల్లవారి మళ్ళీ అదే ఫుడ్ వేడి చేసి మళ్ళీ పిల్లలకి పెట్టేస్తే వాడు తెల్లవారి స్కూల్కి వెళ్ళి అక్కడ లెసన్ వినాలి. ఇక్కడ ఫుడ్ ఏమో నా మంచం ఎక్కడ, నిద్రపోదామే అని చెప్పి ఇది అప్లికేషన్ పెడుతుంది. అక్కడ టీచర్ ఏమో పాఠం చెప్తుంది. వాడు ఎలా వింటాడు? వాడిది కాదు కదా తప్పు. నువ్వేమో రజోగుణం ఫుడ్ పెట్టావు. ఇంకొకటి ఉంది, మంచి దోశలు, నూనెలేసి ఎగ్ దోశలు అంట అవి ఇవి వేసుకొని తినేశారు. ఇక అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, నిద్ర వస్తుంది. పాప మా పిల్లలు చదువుకోవాలంటే అక్కడేమో టీచర్ చెప్తుంటే ఇక్కడ రిసీవ్ మోడ్లో లేదు, స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి మీరు, పిల్లలకి లిమిటెడ్గా వేడి వేడి ఫుడ్ పెట్టాలి. అంతే తప్ప మనము ఆ రజోగుణంతో ఆయిలీ ఫుడ్, ఫర్మెంటెడ్ దోశల ఫుడ్ అవి పెట్టేస్తే
పిల్లల యొక్క లివర్స్ ఎక్కువగా డ్యామేజ్ అయిపోతాయి. ఇంకొకటి, ఇప్పుడు మనము తినే ఫుడ్లో కూడా హై స్పైసీగా కూడా తినద్దు. 100 ఇయర్స్ పనిచేయాల్సిన లివరు జస్ట్ 25-30కే మొత్తం స్మాష్ అయిపోయి ఫ్యాటీ లివర్ కేసులు బోల్డ్ అని వస్తున్నాయి. కొంతమంది ఉన్నారు, ఇంకా బిర్యానీ పెడితే ఇంకా చాలమ్మా అని ప్లేట్ తీయాలంటే తల్లి, అంటే తెలియట్లా ఆ టేస్ట్, ఆ ఇంద్రియం యొక్క టెండెన్సీ. ఒక పిల్లలే కాదండి, అందరికీ కూడా డిసిప్లిన్ కావాలి, కట్ చేయగలగాలి. ఇది ఇంకా చాలు, తర్వాత తిందాము, అది రావాలి, ఆ డిసిప్లిన్ రావాలి. ఇంద్రియాలని మనము పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అవి మన క్యాప్చర్లో ఉండాలి, కానీ మనం వాటి క్యాప్చర్లోకి పోకూడదు. అలా వెళ్తే ఏమవుతుందంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. 100 ఇయర్స్ ఇవ్వాల్సిన ఈ యొక్క లివరు 30 ఇయర్స్కే డ్యామేజ్ అయిపోతుంది. మరి రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా? బీరకాయ కూర తిన్నా కూడా అరిగించుకోని స్థితిలో ఉన్న కేసులు వస్తుంటాయి నా దగ్గరికి. బీరకాయ కర్రీ అంటే అంతగా దాన్ని వాడేశారు. నేనేమంటున్నానంటే తినే ఫుడ్ పట్ల మీరు ఖచ్చితంగా మీకు అవగాహన ఉండే తీరాలి. ప్లేట్ కళ్ళ ముందుకి వస్తూనే పడిపోకూడదు. ఒక క్షణం ఆలోచించండి, ఏం తింటున్నాము, ఇది ఎంతవరకు ఉపయోగము, ఎంత క్వాంటిటీ కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ క్లాసులో నాలుకను కూడా ఎలా మోసం చేయొచ్చో, దాన్ని ఎలా సాటిస్ఫైడ్ చేయొచ్చో కూడా నేను మీకు నేర్పిస్తాను. నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఈ లివర్ యొక్క ఇంపాక్ట్ని మనం రజోగుణం, తమోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికంలో కాదు, అది బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. రెండవది, మనము ఆయుర్వేదంలో ఉంటారు, నమిలినన్నం, రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, ఆర్ధం, శుక్రం అని 7 స్టేజ్లుగా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అవ్వాలంటే మీకు ప్రెషరు కరెక్ట్గా సరిపోవాలి. అంటే అవుట్స్కట్స్లో ఇళ్ళు ఉన్నాయండి, నీళ్లు రాలేదు, సెంటర్లో ట్యాంకర్ ఉంది, ఆ చివరికి వాటర్ పోవాలంటే ప్రెషర్ ఉండాలి కదా. సో దీనికి నేను రెమెడీగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పొద్దున్నే వేడి నీళ్లు తాగండి. తర్వాత కొంచెం సొంటి 100 గ్రాములు, వాము 100 గ్రాములు, మిరియాలు 100 గ్రాములు, వేయించద్దు, ఏం లేదు, అన్నీ పొడి చేసుకోండి. ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఎండబెట్టి పొడి చేసి డబ్బాకు పెట్టుకోండి. కొన్ని ఇలాచీ కూడా యాడ్ చేయండి. దాన్ని 1/2 టీ స్పూన్ పౌడర్ ఒక 100 ml వాటర్లో మరిగించి మీరు అట్లాగే వడపోసుకొని చక్కెర ఏదో బెల్లం వేసుకొని తాగండి. లేదు పాలు కలుపుకోండి, లేదు మజ్జిగలో తాగండి. ఇవేం చేస్తుందంటే లివర్కి తలకు పోసినట్టుగా క్లెన్సింగ్ చేస్తుంది అనమాట. అలా ఉంటేనే మనము కొద్ది రోజులు హ్యాపీగా బతకాలి. నాగేశ్వరరావు గారు ఒక మంచి కొటేషన్ చెప్తా వినేదాన్ని. కొద్దిగా తిని ఎక్కువ రోజులు బతికి ఎక్కువ తింటావా, ఎక్కువ తిని కొద్ది రోజులు ఉండి తొందరగా ప్యాకప్. అది మన చాయిస్. జీవితం అనేది ఒక గొప్ప వరం అండి. ఇట్స్ అ యూనిక్ థింగ్. ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే కానీ మనిషి జన్మ వస్తుంది. ఆ జన్మని అద్భుతంగా మనం జీవించాలి. ఈ లోకాసులన్నిటినీ చూసేసి వాటి వెనుకీడుతో పరిగెడితే మన జీవితం యొక్క పర్పస్ ఓడిపోతాం. దానివల్ల సాధించేది ఏముంటుంది. నా దగ్గరికి నేను ఇంకొక వీడియో తీస్తాను.